మనిషి చనిపోయి ఉంది. పౌర హక్కుల సమాజం వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇచ్చారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ కోర్టులో కూడా కేసులు వేస్తున్నారు. ఒక మనిషి చనిపోవటానికండి కారణమైన వ్యక్తులు, అది సీరియస్గా మనిషి చనిపోవడం కాకుండా చనిపోయింది అక్కడ. కారణం ఎవరు? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఇది కనుక రుజువు పోలీసులు కనుక చూపించగలిగితే. వీళ్ళ డబ్బులున్నాయి, పెద్దోళ్ళే, 100 కోట్లు సంపాదించారు. ఏమి చాలదన్నట్టు ఫోర్బ్స్ మ్యాగజైన్లో 300 కోట్లు తీసుకున్న ఏకైక మగోడని చెప్పేసి వేయించుకున్నారు. నువ్వు 300 కోట్లు తీసుకొచ్చి నీకు అభిమానంగా టికెట్లు డబ్బు ఖర్చు పెట్టి చేస్తే ప్రాణం పోతే నువ్వు ఇచ్చిన ప్రాణం ఖరీదు 25 లక్షల. ఇది సంస్కారం అని చెప్పండి సార్. ఎంతోమంది హీరోలు ఈ ఇండస్ట్రీకి వచ్చారు, పోతున్నారు. 5-6 దశాబ్దాలు అయినాయి. ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటే లక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అంటే 3వ కన్ను చిరంజీవి గారు అనుకుంటారు. చిరంజీవిని చూసి ఎదిగే కొన్ని ఒదిగుంటూ నేర్చుకోవాలా. ఎప్పుడు ఆయన పైకి వెళ్ళలేదే, ఎప్పుడు కిందనే ఉన్నాడు. 24 క్రాఫ్ట్స్ అభివృద్ధి కోసం మనం చూసాం. కరోనా టైంలో ఎంతమంది కాపాడటానికి 5-6 నెలలు నిత్యావసర వస్తువులు ఇచ్చారు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. నువ్వేమైనా చేసావా? ఏమి చేయకపోగా 25 లక్షలు ఖరీదు, ప్రాణం ఖరీదు కట్టావంటే ఇప్పుడు కూడా వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళలేదంటే ఏంటి సార్? దీన్ని ఏమంటారు సార్? ఇది మంచిది పద్ధతి కాదనమాట ఇండస్ట్రీకి.